హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఈరోజు మనకి ప్రెగ్నెన్సీలో 8th 9th మంత్లో మన పొట్టలో కనుక బేబీ బాయ్ ఉంటే మనలో ఎటువంటి లక్షణాలు అయితే ఉంటాయో ఈరోజు నేనైతే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ అనేవి మీకు రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వీడియో అనేది మీరు పూర్తిగా చూస్తే మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా అర్థమైతే అవుతుంది. మీరు స్కిప్ చేస్తూ ఉన్న వీడియో సగంలో ఎండ్ చేసినా కూడా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అయితే అస్సలు రాదు. ప్లీజ్ స్కిప్ అయితే చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో అనేది కేవలం నా బేబీ బాయ్ అనేది పొట్టలో ఉన్నప్పుడు నాకు 8th 9th మంత్లో కనిపించిన లక్షణాలు, అలాగే నా ఫ్రెండ్స్లో నేను అడిగి కనుక్కున్న లక్షణాలు, మా రిలేటివ్స్లో బేబీ బాయ్ పుట్టిన వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ అనేవి ఉండేవి, ఈ వీళ్ళందరినీ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అలాగే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో కొన్ని కామన్ పాయింట్స్ అయితే నేను ఈరోజు మీతో షేర్ అయితే చేసుకుంటానండి. ఫస్ట్ వచ్చేసరికి మూమెంట్స్ అండి. బేబీ బాయ్ కనుక మన పొట్టలో ఉంటే మనకి 8th or 9th మంత్లో మూమెంట్స్ అనేవి ఎక్కువగా కుడివైపు అయితే కనిపిస్తాయి. అంటే కుడివైపే బేబీ అనేది తిరుగుతున్నట్లు మూమెంట్స్ అయినా కదలికలైనా ఎక్కువగా మనకి కుడివైపు అయితే అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసరికి మెయిన్ సిమ్టమ్ అండి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసరికి మనకి స్కానింగ్ రిపోర్ట్స్లో ఉంటాయి కదా ప్లెజెంటా పొజిషన్ అనేది. మనకి ప్లెజెంటా పొజిషన్ అనేది పోస్టీరియర్గా అయితే ఉంటుందండి. ఇలా పోస్టీరియర్గా కనుక ఉంటే మీకు బేబీ బాయ్ అయితే ఖచ్చితంగా పుడతాడు. ఇంకా థర్డ్ సిమ్టమ్ వచ్చేసరికి మన టేస్ట్లు అండి. మనకి ఎక్కువగా బేబీ బాయ్ కనుక పొట్టలో ఉంటే స్పైసీ ఫుడ్స్, కారంగా ఉండే ఫుడ్స్ అవైతే ఎక్కువగా నచ్చుతూ ఉంటాయి. స్వీట్స్ అనేవి మనకి ఎక్కువగా నచ్చు. అంతకుముందు మీకు స్వీట్స్ ఇష్టమైనా సరే బేబీ బాయ్ కనుక మీ బొజ్జలో ఉంటే స్పైసీ ఫుడ్స్ అనేవి నచ్చుతాయి. స్వీట్స్ అనేవి అసలుకి తినాలి అని కూడా అనిపించదు అండి. ఇంకా ఫోర్త్ సిమ్టమ్ వచ్చేసరికి హెయిర్ గ్రోత్ అండి. మీరు గమనించినట్లయితే మీకు నార్మల్ టైం కన్నా ప్రెగ్నెన్సీలో బేబీ బాయ్ కనుక మీ పొట్టలో ఉంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, చాలా థిక్గా ఉంటుంది, షైనీగా అయితే ఉంటుంది. అలాగే ఫిఫ్త్ సిమ్టమ్ వచ్చేసరికి మీకు ఫేస్ మీద కానివ్వండి, మెడ మీద కానివ్వండి బ్లాక్గా అయితే ఏర్పడుతుందండి. మెడ అనేది నల్లగా అయిపోవటము, లేకపోతే ఫేస్ మీద పిగ్మెంటేషన్ అయితే వస్తుంది. ఈ పిగ్మెంటేషన్ అనేది బేబీ బాయ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అయితే వస్తుందండి. అలాగే సిక్స్త్ సిమ్టమ్ వచ్చేసరికి మనకి ఎక్కువగా రైట్ సైడ్ అనేది పడుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీలో లెఫ్ట్ సైడ్ పడుకుంటే బేబీకి ఆక్సిజన్ కానివ్వండి, ఉమ్మనీరు కానివ్వండి, ఫుడ్ కానివ్వండి బాగా అందుతుంది అని అంటారు. కానీ ఎక్కువగా రైట్ సైడ్ అయితే మనకి తిరిగి పడుకోవాలి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలా ఉంటే మనకి మన బొజ్జులో బేబీ బాయ్ అయితే ఉన్నట్లు అండి. సో నేనైతే గమనించింది అయితే ఈ 6 పాయింట్స్ అండి. 8th 9th మంత్లో ఎక్కువగా మనకి బేబీ బాయ్ కనుక మన బొజ్జులో ఉంటే ఈ సిమ్టమ్స్ అనేవి అయితే మ్యాక్సిమం అయితే ఉంటాయి. నేను అడిగిన వాళ్ళల్లో కూడా మ్యాక్సిమం ఇవే అయితే చెప్పారు. సో అన్నీ కంపేర్ చేసి నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీలో కనుక ఇటువంటి లక్షణాలు కనుక ఉంటే మీకు కూడా 90% బేబీ బాయ్ పుట్టే అవకాశాలు అనేది చాలా ఎక్కువగా అయితే ఉన్నాయండి. సో నా వీడియో కనుక మీకు నచ్చితే, నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.